అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని విస్మరించిందని, సమస్యల పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న అవినాష్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది టీడీపీకి కంచుకోట అని చెప్పి మొదటి నుంచి కూడా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ అభ్యర్థులు కానీ చెప్తూ ఉన్న పరిస్థితి. అలాంటి టీడీపీ కంచుకోటలో మీరు ఎలా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పూర్తిగా ప్రజానీకం వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈరోజు ఏదైతే మీరు అంటున్నారు కదా, తూర్పుకి ఏదో తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్కి అవకాశం ఇస్తే ఒక దద్దమ్మలాగా చేతగానితనంగా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మేము దాదాపుగా 650 కోట్లు రిటైనింగ్ వాల్తో సహా ఏ రోడ్డు వేసాము, ఏ డ్రైనేజ్ నిర్మించాము, ఏ పార్క్ వేసామని చెప్పని దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలిగాం. ఈరోజు గద్దె రామ్మోహన్ మేము ఇది చేశాము, గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పైన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నేను ఇది చేశానని చెప్పని ఒక్కటన్నా గద్దె రామ్మోహన్ చెప్పుకోగలరా? లేకపోతే ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజానికం తరపున పోరాటం చేసిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా? ఈరోజు అవకాశం గారు మేము ఇవ్వాల. ప్రజానికానికి ఏది కావాలంటే అది, ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, ఏ రోడ్డు కావాలన్నా, ఏదైనా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఈరోజు జగన్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందించింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో చంకలు గుద్దుకుంటున్నా, లేకపోతే డప్పులు కొట్టుకుంటున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ కంచుకోట కాదు, దేన్నైనా బద్దలు కొట్టి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి జెండా ఎగరేసే విధంగా తూర్పు నియోజకవర్గ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు సిద్ధంగా ఉందని సందర్భంగా చెప్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలు కానీ అప్పుడు తెచ్చిన నిధులతోనే వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడా కూడా వైసీపీ మార్క్ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. వీరు కేవలం ప్రచార ఆర్భటం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధాన అభ్యర్థి ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగా గద్దె రామ్మోహన్కి మనస్సాక్షి కనుక ఉంటే, లేకపోతే ఆ మాటలన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మనస్సాక్షి కనుక ఉంటే, అంతకన్నా సిగ్గు శరం కనుక ఉంటే, ఈరోజు వాళ్ళు ఏదైతే మేము చేసామని చెప్పిన ఏదో ఒకటి రికార్డు ఉంటుంది కదా, ఒక పేపర్ మీద ఒక రికార్డు ఉంటుంది కదా, ఏం కట్టారు మీరు, ఏం చేశారు మీరు అని చెప్పని ఏ సెంటర్ అయినా ఈరోజు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకునన్నా కార్యకర్తను పంపిస్తాం. మేము డైరెక్ట్గా అటు పక్క గద్దె రామ్మోహన్నో లేకపోతే చంద్రబాబు నాయుడిని రమ్మంటున్నాం. ఒక్కసారి వచ్చి చూసి మీ హయాంలో మీరు ఎన్ని రోడ్లు వేశారు, లేకపోతే మీరు చెప్తున్న మేము ఓకే చేసామని చెప్తున్న రోడ్లు ఏ అని చెప్పని మీరు చూపించండి. ఈరోజు 2019 నుంచి ఈ రోజు దాకా జగన్ గారి నాయకత్వంలో ఏ రోడ్డు మేము శాంక్షన్ చేయించాం, ఏ రోడ్డు మేము పూర్తి చేసామని చెప్పనేది ప్రతి ఒక్కటి గారు మేము డీటెయిల్గా చెప్పే దమ్ము ధైర్యం మాకుండి. దానికి మీకు చెప్పే దమ్ము ధైర్యం అని చెప్పి తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. అలాగే ప్రధానంగా కృష్ణలంకలో చూస్తే కొన్ని ఇళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు మేము రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఇప్పటికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు, అమలు కాలేదని చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి మీడియాగా మీ అందరి గారు గుర్తే ఉంటుంది, 2014 ముందు బ్రహ్మరాంపురం సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఏదైతే శ్మశాన ల్యాండ్ ఉందో, గద్దె రామ్మోహన్ ఏమని చెప్పారంటే, ఈ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కనుక నేను చేయకపోతే నేను నా సొంత ఆస్తిని మీ అందరికీ రాసిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఏం చేశారు? ఏమైనా శాంక్షన్ చేయించారా? ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నేను అయిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆ శ్మశాన ల్యాండ్కి సంబంధించిన, బరియల్ గ్రౌండ్కి సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. అదేవిధంగా పోలీస్ కాలనీకి సంబంధించి ఏదైతే వాళ్ళ హయాంలో ఇది ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పని పాపం ఎవరైతే రిటైర్డ్ పోలీస్ అధికారులు చాలామంది సొంత ఇంటి కళ నెరవేర్చిన ఇంటి కళ చేసుకుంటే వాళ్ళకి లోన్లు రాకుండా, వాళ్ళ ఇల్లు కట్టుకోకుండా ఆపింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈరోజు వాళ్ళకి దానికి అనుకూలంగా జీవో తీసుకొచ్చి ఈరోజు గద్దె రామ్మోహన్ వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో బొమ్మ చూపించారు.
కాగితం ఫోన్లో ఉంది, కాగితం కారులో ఉంది, కాగితం మా ఇంటి బీరువాలో ఉంది, దా వచ్చి చూపిస్తాం అని చెప్పని అబద్ధాలు చెప్పారు. కానీ ఈరోజు మేము నిజాయితీగా వాళ్ళందరిని గారు అధికారి దగ్గర తీసుకెళ్ళి ఈరోజు దాన్ని పూర్తి చేసి మమ్మల్ని మనం ఘనంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే చెరువు ప్రాంతాలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఈరోజు ఇదే 20 డివిజన్లో డొంక రోడ్డు కానివ్వండి, ఇందిరానగర్ సంబంధించిన కానివ్వండి, కొండ ప్రాంతాలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కేవలం జగన్ గారే చేయగలరని గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మేయర్ మీ వాళ్ళే, పైనుంచి కింద వరకు అందరూ మీ వాళ్ళే. మీరేం చేశారు? ఏ కార్యక్రమం చేశారు? ఒక్కటైనా మేము చేసామని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో లేదని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ తరఫున మీరు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు అన్యాయంగా గెలిచేందుకు దొంగ ఓట్లు చేర్చించారని, అలాగే 3, 4 డివిజన్లకు సంబంధించి ఏదైతే ఓటర్లు ఉండారో ఆ ఓటర్ ప్రాంతంలో కాకుండా దూరం తీసుకెళ్లి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారని మీ మీద ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అలాగే పేపర్లో కూడా వచ్చింది. దీని మీద ఏమంటారు? ఈరోజు దొంగ ఓట్లతో 2 సార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ. గద్దె రామ్మోహన్ గన్నవరం తన సొంత ప్రాంతమైన గన్నవరం కానివ్వండి, లేకపోతే పెనమలూరు నుంచి కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ మనుషుల్ని తూర్పు నియోజకవర్గంలో పెట్టి దొంగ ఓట్లతో దాదాపుగా 15 నుంచి 16 వేల దొంగ ఓట్లతో గెలిచారు. ఈరోజు ఏదైతే తను జాయిన్ చేసిన ప్రతి దొంగ ఓటింగ్ గారా తీసివేసే విధంగా, ఎందుకంటే దొంగ ఓట్లు అంటే ఉంచకూడదు, తీసేయాలి కాబట్టి తీసాం. అదేవిధంగా ఈరోజు 3, 4 డివిజన్కి సంబంధించిన 80వ సంవత్సరం నుంచి గారా అదే పోలింగ్ బూత్ ఈరోజు కావాలని చెప్పని ప్రజానికానికి ఏది కావాలంటే మేము అది చేసి పెడతాం. ఎటువంటి సందేహం లేకుండా ప్రజానికం మాకు పాత దగ్గరే పోలింగ్ బూత్ కావాలంటే పాత దగ్గరికే మా మద్దతు, మాకు కొత్త ప్రాంతంలో పోలింగ్ బూత్ కావాలంటే కొత్త ప్రాంతానికి మేము మద్దతు. ఈరోజు ఎందుకంటే ఇది గ్లోబల్స్ ప్రచారం. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరీ ముఖ్యంగా గద్దె రామ్మోహన్కి ఉన్న ఒక అలవాటు ఏంటంటే గ్లోబల్స్ ప్రచారం. ఏదైనా మంచి జరుగుతున్నా, ఏదైనా ప్రజానికానికి ఉపయోగ పనులు మేము చేస్తున్నా దానికి కాళ్ళు అడ్డేసి ఒక గ్లోబల్స్ ప్రచారం, అబద్ధ ప్రచారం, మరీ ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అబద్ధాలు రాపిచ్చే విధంగా ప్రజల మనస్సును కానివ్వండి, మైండ్ని కానివ్వండి కలుషితం చేసే విధంగా గద్దె రామ్మోహన్ చేస్తారు. ఈరోజు గద్దె రామ్మోహన్ నాటకాలు, గద్దె రామ్మోహన్ షోలు, గద్దె రామ్మోహన్ చేష్టలు ప్రజానికానికి అర్థమైపోయి ఒక నిర్ణయానికి వచ్చి 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి సిద్ధంగా అయిపోయింది. సంక్షేమం పేరుతో ₹1 ఇచ్చి ₹10 దోచుకుంటున్నారని, అభివృద్ధి విషయంలో తట్టడు మట్టి కూడా ఎక్కడ వేయలేదని చెప్పి ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈరోజు అదే చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, లేకపోతే స్థానికంగా చెప్పిన రామ్మోహన్ని ఒక్కసారి జనాల్లో తిరగమని చెప్పండి. సిగ్గు లేకుండా జన్మభూమి కమిటీలు పెట్టి మీరు చెప్పిన వాళ్ళకే, మీరు సంతకం చేసిన వాళ్ళకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకే, తెలుగుదేశం పార్టీ నాయకులకే పెన్షన్ అయినా, రేషన్ అయినా, సంక్షేమ కార్యక్రమాలు మీరు అందించేవారు. ఈరోజు అర్హత ఉంటే చాలు, పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గల సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకన్నా ప్రజానికం ఏం కోరుకుంటారు? ఇంతకన్నా ప్రజానికానికి ఏం కావాలనుకుంటారు? అంటే మీరు జన్మభూమి కమిటీలతో మీ నాయకుల దగ్గరికి, మీ కార్యకర్తల దగ్గరికి వచ్చి బతిలాడి మీకు డబ్బులు ఇచ్చి మీ జేబులు నింపితే కానీ గతంలో మీరు పనులు చేసేవారు కాదు. ఈరోజు ఎటువంటి అలాంటి పనులు చేయకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా దర్జాగా ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరుకుంటారా? 650 హామీలు ఇచ్చి 6 హామీలు గారు అమలుపరచకుండా ప్రజానికాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోరుకుంటారా అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పెన్షన్ 3,000 ఇస్తున్నాం, చేయూత, కాపు నేస్తాం, అలాగా 10,000, 18,000, 15,000 అలా ఇచ్చుకుంటూ పోతున్నాం. మీరేం చేశారు? మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తాను. అమ్మఒడి రూపంలో ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. మీరేం చేశారు? నిరుద్యోగ భృతి ఇచ్చారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? రైతు రుణమాఫీ చేశారా? ఏమి చేశారని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు తండ్రి కొడుకులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న మా 70 ఏళ్ళ గద్దె రామ్మోహన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారా అబద్ధ ప్రచారంలో సిద్ధహస్తులు. గ్లోబల్స్ ప్రచారం, ఏదో ఒకటి అబద్ధ ప్రచారం చేయాలి, వాళ్ళ మనుషుల ద్వారా, వాళ్ళకి సంబంధించిన పేపర్ల ద్వారా
చంద్రబాబు ఒకటే, గద్దె రామ్మోహన్ ఒకటే, ఇద్దరు ఒకటే. వాళ్ళ మనస్తత్వం ప్రజానీకంగా అర్థమైంది కాబట్టి మొన్న 2019లో చంద్రబాబు తన దారి చూపించారు. రేపు 2024లో చంద్రబాబుకి తన సొంత ఇల్లైన హైదరాబాద్కి దారి చూపిస్తారు. గద్దె రామ్మోహన్ గారికి మళ్ళీ గన్నవరం ఆయన సొంత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయే విధంగా ప్రజానీకం దారి చూపిస్తారు. చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎందుకు రావాలి, అలాగే పర్టికులర్గా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ని ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సచివాలయం వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా అందించే సంక్షేమ కార్యక్రమం కానివ్వండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ప్రజానీకం నిర్ణయించుకున్నారు. ఒక అసమర్థత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు మేము అవకాశం ఇస్తే ఏమీ చేయకుండా ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకొద్దు. ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మాకు ఎటువంటి కార్యక్రమం గారు చేయని చంద్రబాబు నాయుడు మాకొద్దు అని చెప్పి ప్రజానీకం నిర్ణయించుకుని, ఎందుకంటే ఈ విషయం కేసినేని నాని గారే చెప్పారు. గద్దె రామ్మోహన్ ఒక అసమర్థుడు, జీరో పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు మేము చెప్పట్లా. కేసినేని నాని గారు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కేసినేని నాని గారే చెప్పారు కాబట్టి ఈరోజు ప్రజానీకం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, సచివాలయం వ్యవస్థ తీసేస్తారు, అమ్మఒడి తీసేస్తారు, మళ్ళీ అదే పాత జన్మభూమి కమిటీలు పెడతారని ప్రజానీకం భయపడుతున్నారు. మళ్ళీ ఆ రాక్షసుల పాలన మాకొద్దురా బాబు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనే మాకు కావాలని చెప్పని ప్రజానీకం కోరుకుంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజానీకం కోరుకుంటున్నారు. ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగాలంటే, అలాగే వైసీపీ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ని ఎందుకు గెలిపించాలంటే ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని చూడాలి. గత ప్రభుత్వం ఉన్న అభివృద్ధిని చూసి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. వైసీపీ తరపునే ప్రజలందరూ ఉన్నారని చెప్పి అవినాష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ.